3.5 దశాబ్దాలు కుప్పం ప్రజల ఓట్లతో గెలిచిన చంద్రబాబు ఈ ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ తమకు అందుతున్నాయని తెలిపారు. ఈసారి వైఎస్ఆర్సీపీకే ఓట్లు వేస్తామని చెబుతున్నారు. 20 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి మాకేమి చేయలేకపోయాడు. కానీ రచ్చబండ ఇది జన్మభూమి కార్యక్రమం చేసినా మేము యార్జీ ఇచ్చినా మాకు యాది పని చేయలేదు. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి మాకు అన్ని లభ్యత మేము పొందినాము. మా పిల్లోనికి అమ్మఒడి పడింది, మాకు రుణమాఫీ వచ్చింది, అన్ని ఆసరా వచ్చింది, సున్నా వడ్డీ వచ్చింది, అన్నీ వచ్చింది. మాకు ఈ కితా సీఎం మాకు జగన్మోహన్ రెడ్డినే కావాలని కోరుకుంటా ఉన్నాం. కుప్పంలో 35 సంవత్సరాల నుంచి చంద్రబాబు పరిపాలన అందిస్తూ ఉన్నాడు. కానీ ఇదివరకు ప్రజలకి ఒక్క రూపాయి లబ్ధి పొందిందేమో లేదు. ఎన్నోసార్లు మేము కాలనీళ్ళు కూడా అప్లై చేసినాం, మాకు ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్ లోన్కి అప్లై చేసినాం. మేము దళితులు ఎస్సీ కార్పొరేషన్ లోన్కి అప్లై చేస్తే కూడా మా అప్లికేషన్ అంతా తీసి పక్కకు పారేసింది కాకుండా వాళ్ళు ఏ పార్టీ ఆ పార్టీ అనేసి చెప్పినారు. అన్నీ వచ్చింది. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితేనే అన్ని పథకాలు వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే ఏం పథకాలు చేయడండి. ఆయన వస్తే చెప్తాడే కాక మాటలో ఒక పథకం కూడా చేయడం. దాన్ని ఆలోచించి అందరూ వైఎస్ఆర్కే ఓటేసి మళ్ళీ ఆయన్నే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటే అన్ని పథకాలు మనకు యథావిధిగా వస్తుంది. కుప్పంకు ఊరికనే కుప్పంకి అది చేసినాను ఇది చేసినాను అంటాడు కాక ఏమి చేయడు. ఊరికనే చెప్తాడు పథకాలన్నీ అవన్నీ చేసేలే పోయేలే. ఊరికే నమ్మిస్తాడు జనాల్ని ఓటేసుకునేదాకా. గెలిచేసినాక ఏమి చేయడు. ఆయన 35 ఏళ్ళ నుండి అట్లే చేస్తుండేది కుప్పానికి. వైఎస్ఆర్ వచ్చినప్పుడు అన్ని పథకాలు వస్తూ ఉంది. మా మనమనికి వచ్చి అమ్మఒడి పడుతుంది, రైతు భరోసా పడుతుంది, అన్నీ వస్తూ ఉంది. చంద్రబాబు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎన్నో చేస్తున్నాడు. అంతా వాళ్ళు లీడర్లు దా తినుకుంటారు కానీ మాకు ఏది రాదు, ఏది రాలేవా. ఎందుకంటే మీరు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు కాబట్టి మాకు ఏది రాదు. టీడీపీ పార్టీ వాళ్ళ మటుకమే వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. మాకు ఇంతవరకు ఏమీ రాలేదు. మా జగన్ సార్ గారికి ధన్యవాదాలు. మా జగన్ సార్ గారు వచ్చినాక మాకు అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, చేయూత కానీ, సున్నా వడ్డీ కానీ అన్నీ మాకు చెప్పిన హామీలంతా మాకు అందింది. మేమన్నీ లబ్ధి పొందినాము. ఈ 15 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు ఉండి మాకేమీ లబ్ధి పొందలే, మాకేమీ అందలే. మాకు జగనన్న పాలన వలన విద్యా దీవెన, ఫీజు రిమెంబర్స్, సున్నా వడ్డీ, ఫ్రీ వసతి దీవెన, రైతు భరోసా అన్నీ అలాంటివి అన్ని వసతులు అన్నీ మాకు వచ్చాయి. నాకు ఈ వయసు 20 ఏళ్ళ నుంచి చంద్రబాబు పాలన వల్ల మా ఇంటికి ఏ వసతి ఏది దీవెనలు కానీ ఏది రాలేదు. మాకు జగనన్నే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాం.